హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ మనకి వంట రాని వాళ్ళైనా సరే, కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా అలాగే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తారు. చికెన్ దమ్ బిర్యానీని చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. ఇక్కడ మనం మ్యారినేట్ చేసిన చికెన్ని రైస్తో పాటు దమ్ మీదే కంప్లీట్గా ఉడికిస్తాము. ఇలా చేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కాంప్లిమెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మన ఛానల్లో ఇంకా ఈజీ వేలో చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాదు. తర్వాత ఉప్పు వాటర్లో వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల చికెన్ కుక్ అయిన తర్వాత టేస్టీగా అలాగే టెండర్గా ఉంటుంది. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఉప్పు వాటర్ అంతా పూర్తిగా తీసేసి అందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలండి. అంటే పెద్ద నిమ్మకాయ సగం సరిపోతుంది. నిమ్మరసం పిండిన తర్వాత అందులోకి చికెన్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అంటే ఇంతకు ముందు సాల్ట్ వాటర్లోనే ఉంచాం కాబట్టి ఎంతో కొంత పట్టే ఉంటుంది. సో మనం తర్వాత కావాలంటే వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోండి. తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఈ మూడు కూడా చికెన్కి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఇక్కడ నేను బిర్యానీ మొత్తానికి సరిపడా ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, టమాటాని చూపిస్తున్నాను. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే 2 పెద్ద సైజు టమాటాలు, 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ప్రజెంట్ ఇక్కడ ఒక 4 పచ్చిమిరపకాయల్ని కచ్చా పచ్చాగా దంచి చికెన్ మ్యారినేషన్లో యూజ్ చేస్తాము. 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఈ పచ్చిమిర్చి పేస్ట్. దీన్ని చికెన్లోకి వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఇక్కడ మీరు స్పైసెస్ని మీరు తినేదానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ, తక్కువ తినేటట్టయితే తక్కువ. తర్వాత షాహీ బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, అలాగే ఆచి చికెన్ మసాలాని కూడా ఇక్కడ వేస్తున్నానండి. ఇది ఆప్షనలే, నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, టేస్ట్ బాగుంటుందని. మీరు లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే గుప్పెడు పుదీనాను కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగుని వేసుకోవాలండి. అంటే ఇది 1 పావు లీటర్ వరకు ఉంటుంది. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి చక్కగా పట్టుకునేటట్టు మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చికెన్ మ్యారినేట్ అవుతుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ ఒక పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ముందు చూపించిన 3 పెద్ద ఉల్లిపాయల్లోంచి 2 పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వాటి లేయర్స్ని విడదీసి ఆయిల్లోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉల్లిపాయల్ని వేయించాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్లే ఉల్లిపాయలు క్రిస్పీగా అవుతాయి. సో అలాగే వేయించాలి. తర్వాత ఇక్కడ నేను అర కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. 1 గ్లాస్ పావు కేజీ అండి. అర కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ని కానీ లేదా కేజీ చికెన్ని కానీ తీసుకుంటే దమ్ బిర్యానీకి బాగుంటుందండి. ఈ విధంగా రైస్ని శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేసుకుని పైదాకా వాటర్ని వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వుని వేసి పక్కన పెట్టి ఉంచుతున్నానండి. మీరు వాటర్లోనైనా కుంకుమ పువ్వుని నానబెట్టవచ్చు. మధ్య మధ్యలో ఇలా ఉల్లిపాయలను కలుపుకుంటూనే వేయించాలి, లేదంటే మాడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించడం వల్ల ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మంచి క్రిస్పీగా అలాగే టేస్టీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే ఉల్లిపాయలు మెత్తగా అయిపోయి మాడిపోయిన కలర్ వచ్చేస్తుందండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ అనేది రాదు. సో ఆనియన్స్ వేగిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్నే మనం బిర్యానీ మొత్తానికి వాడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు చికెన్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. ఇవన్నీ కూడా చికెన్కి చక్కగా పట్టుకునేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా ఫైనల్ గా మిక్స్ చేసేసిన తర్వాత మూతను ఉంచి ఫ్రిడ్జ్ లో అయితే 1 గంట, బయట అయితే 2 గంటల పాటు మ్యారినేట్ అవనివ్వాలండి. చికెన్ ఎంత బాగా నానితే దమ్ బిర్యానీ అంత టేస్టీగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 లీటర్ల వరకు వాటర్ ని తీసుకుని స్టవ్ మీద ఉంచి మరగనివ్వండి. తర్వాత ఇక్కడ నేను బిర్యానీకి సరిపడా హోల్ బిర్యానీ స్పైసెస్ ని తీసుకున్నానండి. వీటిని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఒకటి రైస్ ఉడికించేటప్పుడు వేస్తాను, అలాగే ఇంకొకటి ఆయిల్లోకి వేసి వేయిస్తానండి. ఇలా మరుగుతున్న వాటర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం కదండి బిర్యానీ స్పైసెస్ ని, అందులో ఒక పార్ట్ ని ఈ వాటర్ లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా ఇందులోకి వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ని కాస్త టేస్ట్ చేయాలండి. ఇలా టేస్ట్ చేసినప్పుడు ఈ వాటర్ వచ్చేసి మనకి చాలా ఉప్పుగా ఉండాలి. అంటే సముద్రం వాటర్ ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉండాలి. అప్పుడే రైస్ కి చక్కగా ఈ సాల్ట్ అంతా పడుతుందన్నమాట. లేదంటే రైస్ చాలా చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ గా బిర్యానీ బౌల్ ని స్టవ్ మీద ఎక్కించాలండి. ఈ బౌల్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ చేయగా మిగిలిన ఆయిల్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి మిగిలిన సగం బిర్యానీ స్పైసెస్ ని కూడా వేసేసుకుని కాస్త వేయించాలి. తర్వాత ఇంతకు ముందు మనం 2 ఉల్లిపాయల్ని ఫ్రైడ్ ఆనియన్స్ గా చేసాం కదండి, ఇంకొక ఉల్లిపాయ ఉంది కదా, ఆ ఉల్లిపాయని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మ్యారినేషన్ లో వేయగా మిగిలిన 4 పచ్చిమిరపకాయల్ని ఇందులోకి వేసేసుకుని వీటిని కాస్త వేయించాలండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. అది కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత అందులోకి ముందు చూపించిన 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి టమాటాలు కాస్త సాఫ్ట్ అయ్యేలాగా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి. ఇక్కడ మనం బిర్యానీకి సరిపడా మొత్తం కొత్తిమీర, పుదీనాని ఒకే చోటే వేసేయకుండా అన్ని చోట్ల కొద్ది కొద్దిగా యూజ్ చేస్తామండి. మరొక పక్క స్టవ్ మీద చూస్తే వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా వాటర్ లో బాగా బాయిల్ అయ్యి ఫ్లేవర్ అంతా దిగి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన రైస్ ని వేసుకోవాలి. ఈ రెండు కూడా ప్యారలల్ గా చేసుకుంటూ ఉండాలండి. పక్కన టమాటాలు సాఫ్ట్ గా అయిపోయి ఉన్నాయి కదా, అలాగే రైస్ ని కూడా ఈ విధంగా మరో పక్కన ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు బిర్యానీ బౌల్ కింద మంటను తీసేసి అందులోకి ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలండి. ఈ ఉడికించిన మిశ్రమం అంతా కూడాను చికెన్ తో పాటు కలిసేలాగా పై నుంచి కిందకి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్ లో ఒకసారి టేస్ట్ ని చెక్ చేసుకోండి. అప్పుడు రెడీ అయిన తర్వాత బిర్యానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఉప్పు గాని మరి ఇతర స్పైసెస్ గాని పడేటట్టయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గిన్నె కడగగా వచ్చిన వాటర్ ని వేసానండి. మనకి చికెన్ లోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయనక్కర్లేదు, ఇలా వేస్తే సరిపోతుంది. పీసెస్ అన్ని బిర్యానీ బౌల్ అడుక్కి టచ్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. అప్పుడు పీస్ పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. ఇలా బిర్యానీ బౌల్ ని సెట్ చేసుకుని రెడీగా పెట్టండి. మరో పక్కన రైస్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. రైస్ ని ఒకసారి కింద నుంచి పై వరకు కలిసేటట్టు కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి. ఒక మెతుకుని పట్టుకున్నట్లయితే పలుకుగా ఉండి కాస్త ప్రెస్ చేయగానే 2 పార్ట్స్ గా విడిపోతుందండి. ఆ స్టేజ్ లో అంటే 50% కుక్ అయినట్టు అన్నమాట. అలాంటి స్టేజ్ లో రైస్ ని తీసి చికెన్ పైన ఫస్ట్ లేయర్ గా వేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ లేయర్ గా వేసే అన్నాన్ని కాస్త ఉడకనివ్వాలండి. అంటే ముందు వేసిన అన్నానికన్నా ఇంకాస్త ఉడికినట్లు చూసుకోవాలి. ఈ విధంగా మరొకసారి చెక్ చేసుకుని దాని మీద కాస్త ఉడికిన అన్నాన్ని సెకండ్ లేయర్ గా వేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం రైస్ అంతటిని బిర్యానీ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత రైస్ అంతటిని ఈవెన్ గా సర్దుకోవాలండి. అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు చూస్తున్నారు కదా. ఈ విధంగా మనకి రైస్ కుక్ అయి ఉంటే బిర్యానీ అయిన తర్వాత పలుకుగా రైస్ మెత్తబడకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ పై లేయర్ లో మనం ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను వేస్తున్నానండి. ఇవి ఒక 1/2 కప్పు వరకు ఉంటాయి. మీరు వీటికి బదులు రైస్ కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి, వాటినైనా ఒక 1/2 కప్పు వరకు స్ప్రింకిల్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి రైస్ కుక్ అవ్వడానికి కాస్త వెట్నెస్ అనేది ఉంటుంది. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా పైన వేయండి. ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా స్ప్రింకిల్ చేయండి. ఆ తర్వాత ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ని చల్లండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. ఇప్పుడు కాస్త జీడిపప్పును కూడా వేసానండి పైన అందంగా ఉండడం కోసం. ఆ తర్వాత మూతను ఉంచి లోపలి ఆవిరి బయటికి పోకుండా మూత పైన నీళ్లతో నిండిన గిన్నెను గాని లేదా మసాలా రుబ్బే రాయిని గాని పెట్టి ఒక 25 నిమిషాలు హై ఫ్లేమ్ లో, తర్వాత
ఇనప తవ్వాని పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూతని ఓపెన్ చేయకూడదండి. మీకు ఆవిరి బయటకు పోతుంది అనిపించినట్లయితే పిండితో కూడా మూతని సీల్ చేయొచ్చండి. ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. 25 మినిట్స్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్, ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుందండి. జాగ్రత్తగా బిర్యానీని ఒకవైపు నుంచే తీసుకోవాలి. బిర్యానీలో పీసెస్ కూడా చాలా టెండర్ గా కుక్ అయినాయండి. చూస్తున్నారు కదా. నేను ఇక్కడ చెప్పిన తీరులో చూపించిన కొలతల్లో చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీని మీరు అనుకున్నప్పుడల్లా ప్రిపేర్ చేయగలుగుతారు. చిక్కటి ఉల్లిపాయ రైతాతో వేడి చల్లారిపోకుండానే ఈ చికెన్ దమ్ బిర్యానీని సర్వ్ చేయండి. తినేవాళ్ళు కంచాలు కంచాలు లేపేస్తారనడంలో డౌటే లేదు. ఓకేనండి, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.